నమస్తే అందరికీ. భక్తి యోగం స్వామి వివేకానంద. భక్తి సాంకేతిక రూపాలు. ఈ మహోన్నతము అనిర్వచనీయము అయిన ప్రేమాదర్శాన్ని మానవ భాషలో నిర్వచించలేం. మానవుడి మహోన్నత భావన శక్తి సైతం ఈ దివ్య ప్రేమ పరిపూర్ణ సుందర స్వరూపాన్ని గ్రహించలేదు. కానీ ప్రేమ మతానుసారులు అన్ని దేశాలలోనూ దాని పరాపర రూపాలు రెండింట ఇన్నాళ్ళు తమ ప్రేమాదర్శాన్ని ఆకలించుకోవడానికి నిర్వచించడానికి అసమర్థమైన మానవ భాషనే ఉపయోగించుకోవలసి ఉండినది. విశేషం ఏమంటే ఈ అనిర్వచనీయ దివ్య ప్రేమకు మాదిరి చూపడానికి మానవ ప్రేమలోనే ఉన్న నానా రూపాలు ఉపయోగింపబడుతున్నాయి. మానవుడు దివ్య విషయాలను గురించి స్వీయ మానవ సరళి అనుసరించి మాత్రమే చింతించగలడు. నిర్విశేష బ్రహ్మాన్ని గురించి సాపేక్షమైన మన భాషలో మాత్రమే మనకు తెలియగలదు. ఈ విశ్వమంతా నామరూపాత్మక భాషలో నామరూపాతీతాన్ని వెలువరిచే కావ్యం కాబట్టి దేవుణ్ణి గురించి, ప్రేమ మార్గంలో దేవుణ్ణి ఉపాసించడాన్ని గురించి చెప్పేటప్పుడు భక్తులు సామాన్య మానవ ప్రేమకు సంబంధించిన సామాన్య పదాలన్నిటినీ వాడుతారు. పరభక్తిని గురించి గ్రంథాలు రచించిన మహనీయులు కొందరు ఈ దివ్య ప్రేమను అనేక విధాలలో గ్రహించడానికి, అనుభూతం చేసుకోవడానికి యత్నించారు. ఈ ప్రేమ దాల్చే అతి కింద తరగతి రూపాన్ని వారు శాంతభక్తి అంటారు. ప్రేమలో తీక్ష్ణత లేక, ఉన్మాదం లేక, ఇంచుకైనా ఊరకుండని పిచ్చి కించిత్తు లేక, ప్రతీకాల కంటే, లింగాల కంటే, క్రతువుల కంటే మాత్రం ఒక మెట్టు పైకి అనదగిన ప్రేమతో నిరుద్వేగ సామాన్య ప్రేమతో భక్తుడు భగవంతుని ఉపాసించేటప్పుడు అది శాంతభక్తిగా పేర్కొబడుతుంది. మెల్లగా జీవయాత్ర సాగించకోరేవారు కొందరు జుమ్ వర్త మారుతం మాదిరి జీవిత రంగానికి వచ్చి వెళ్ళేవారు కొందరు. లోకంలో రెండు రకాల వ్యక్తులున్నారు. శాంతభక్తి సాధకుడు నిమ్మలము కలిగిన వ్యక్తి సాధువు. దీనికంటే పైమెట్టుదైన ప్రేమ దాస్య భక్తి అనబడుతుంది. భక్తుడు తాను భగవత్ సేవకుడినని భావించేటప్పుడు ఇది కలుగుతుంది. శ్రద్ధాలు అయిన సేవకుడికి తన ప్రభువు పట్ల ఉండే అనురాగం దాస్య భక్తుడికి ఆదర్శం. శాంత దాస్య భక్తి రూపాలకు తరువాతిది సఖ్య భక్తి. నువ్వే నా ప్రియసకుడవు అనే భావంతో కూడుకొన్న భక్తి. ప్రియసకుడికి తన హృదయాన్ని ఎలా వెల్లడిస్తాడో, దోషాలకు తనను నిందించక మిత్రుడు తనకెలా సదా సాయం యత్నిస్తాడని ఎరుగుతాడో, 1000 మాటలెందుకు మిత్రుల మధ్య ఎలా సమభావం చెరువందుతుందో, అలాగే ఉపాసకుడికి అతడి ప్రియమిత్రుడైన భగవంతుడికి పరస్పరం సమప్రేమ విరాజిల్లుతుంటుంది. భగవంతుడు ఇలా మనకు మిత్రుడవుతాడు, అంతరంగ మిత్రుడవుతాడు. మన జీవితోంతాల అన్నిటినీ ఆ మిత్రుడు స్వేచ్ఛగా తెలుపవచ్చు. మిత్రుడికి అతడు బయటపెట్టడు, మనకు తోడ్పడతాడనే మహాధైర్యంతో మన పరమరహస్యాలను అత్యంత నిర్భయంగా అతడికి వెల్లడించవచ్చు. భక్తుడు తనకు సమానంగా స్వీకరించే మిత్రుడు అతడే. సఖ్య భక్తిలో భగవంతుడు మన చెలికాడు. ఈ విషయంలో మనమందరం క్రీడిస్తున్నామని చెప్పవచ్చు. బిడ్డలు ఎలా ఆటలాడుకుంటారో, మహారాజాది రాజులు ఎలా తమ క్రీడా వినోదాలలో తేలియాడుతుంటారో, ప్రేమపాత్రుడైన భగవంతుడు అలాగే ఈ జగత్తులో క్రీడిస్తున్నాడు. ఇది అతడి లీల. భగవంతుడు నిత్య పరిపూర్ణుడు, సర్వాప్త కాముడు అయి ఉండగా అతడికి ఈ సృష్టి కార్యం ఎందుకు? మనకు ఏదో లభించాలనే కోరికతో మనం కర్మ చేస్తూ ఉంటాం. కోరిక ఎప్పుడు అపరిపూర్ణతను సూచిస్తుంది. భగవంతుడు నిత్య పరిపూర్ణుడు, సర్వాప్త కాముడు అయినా అతడు నిరంతరం ఈ సృష్టి వ్యాపారంలో నిమగ్నమవడం ఎందుకు? అతడు ఈ సృష్టినే ఉద్దేశించే ప్రయోజనం ఏమిటి? ఏదో ఒక ప్రయోజనం కోసం భగవంతుడు ఈ విశ్వాన్ని సృష్టించాడని మనం ఊహించే కథలు వట్టి పుక్కిడి పురాణాలు కానీ వేరొకటి కావు. నిజానికి భగవంతుడికి ఇదంతా లీల, విశ్వం అతని వినోదం. ఈ సమస్త ప్రపంచం అతడికి ఆనందకరమైన ఒక గొప్ప వినోదమై ఉండవచ్చును. నువ్వు దరిద్రుడవైతే పేదరికాన్ని ఒక వేడుకగా ఎంచి ఆనందించు.
భాగ్యవంతుడమైన పక్షంలో భాగ్యం అబ్బినదనే వేడుకతో కూడి ఆనందించు. ఆపదలు వాటిల్తే ఆ వాటిల్లటము ఒక వేడికే. సుఖాలు లభిస్తే అంతకంటే విశేషమైన వేడుక. ప్రపంచం ఒక క్రీడారంగం. దీనిలో మనం క్రీడిస్తూ వినోదిస్తున్నాం. భగవంతుడు మనతో కూడి క్రీడిస్తున్నాడు. ఆయనతో కలిసి మనము క్రీడిస్తున్నాం. మనకు అతడు నిత్య మిత్రుడు. ఆహా, అతడెంత చక్కగా క్రీడిస్తున్నాడో చూడండి. కల్పాంతంలో అతడి క్రీడ సమాప్తమవుతుంది. అల్పకాలమో అధిక కాలమో ఈ క్రీడలో కొంత విరామము ఉంటుంది. తిరిగి అందరూ వెలువడి క్రీడించనారంభిస్తారు. ఇదంతా క్రీడ అని గుర్తించనప్పుడు మాత్రమే నువ్వు ఈ క్రీడలో భగవంతుడికి తోడ్పడుతున్నావనే సంగతి మరచినప్పుడు మాత్రమే ఆపదలు దుఃఖాలు అనుభవిస్తావు. దుఃఖభారంతో నీ హృదయం కుంగిపోతుంది. ప్రపంచం అత్యంతిక శక్తితో నీకు దుర్భరమవుతుంది. ఈ క్షణిక జీవితంలో మళ్ళీ మళ్ళీ వచ్చే సంభవాలు వాస్తవాలనే తలంపును ఎప్పుడు నీవు విడుతావో, ఇదొక క్రీడారంగమని, మనం ఆడుకుంటున్నామని, ఆటలో దేవుడికి తోడ్పడుతున్నామని ఎప్పుడు గుర్తిస్తావో తక్షణమే నీ దుఃఖాలు సమసిపోతాయి. ప్రతి అణువులోనూ అతడు క్రీడిస్తున్నాడు. భూ సూర్య చంద్ర మండలాలను నిర్మించేటప్పుడు అతడు క్రీడిస్తున్నాడు. సుఖదుఖ నిలయమైన మానసాలతో, జంతువులతో, వృక్షాలతో అతడు క్రీడిస్తున్నాడు. మనం అతడి ఆటపాలిలోని పాచికలం. ఈ పాచికలను అతడు ఆట పలకల మీద పెట్టి కదిలిచ్చి వేస్తాడు. మొదట ఒక తీరులోను, తర్వాత మరో తీరులోను అతడు మనలను నియమిస్తున్నాడు. మనకు ఇది తెలిసినా తెలియకపోయినా ఈ క్రీడలో మనం తోడ్పడుతున్నాం. ఆహా, ఏమి బ్రహ్మానందం! మనం జగదీశ్వరుడి క్రీడా సకులం కదా. తర్వాతది వాత్సల్య భక్తి. భగవంతుడు మన తండ్రి అని కాక బిడ్డగా ప్రేమించడం అతి విపరీతంగా కనిపించవచ్చు. కానీ దేవుణ్ణి గురించిన మన స్మరణంలో ఆయన శక్తుల మీది తలంపు లేకుండా చేసుకోగలడానికి ఇది శిక్షణ. అధికారం భయహేతు. ప్రేమలో భయం ఉండరాదు. గౌరవము, విధేయత శీల నిర్మాణానికి ఆవశ్యకాలైనప్పటికీ శీలం సునిర్మితం అవ్వగానే ఉపాసకుడు శాంత భక్త్యున్మాదాన్ని కూడా కొంచెం చవి చూడగానే ఇక అతడికి ధర్మశాస్త్ర ప్రవచనాలు, శిక్షా స్మృతులు అనావశ్యకాలు. భగవంతుడు అఖండ శక్తిమంతుడనో, సకలైశ్వర్య సంపన్నుడనో, అద్వితీయ వైభాన్వితుడనో లేక జగదీశ్వరుడనో భావించడాన్ని తాను ఎంతమాత్రము లక్ష్య పెట్టనని భక్తుడు పలుకుతాడు. భయావహమైన అధికారాన్ని భగవంతుడికి అన్వయించుకుండడానికే భక్తుడు అతన్ని తన బిడ్డగా భావించి ఉపాసిస్తాడు. పుత్రవాత్సల్యంలో ఆ తల్లిదండ్రులకు ఎలాంటి భయం కానీ గౌరవం కానీ ఉండే ప్రసక్తి లేదు. అంతేగాక తన బిడ్డడి అనుగ్రహాన్ని పొందాలని వారు ఆశించరు కదా. బిడ్డడు ఎప్పుడూ ప్రేమపాత్రుడు. తల్లిదండ్రులు తమ బిడ్డల పట్ల వాత్సల్యంతో 1000 సార్లైన తమ శరీరాన్ని సైతం అతగాడి కోసం సమర్పిస్తారు. పుత్రవాత్సల్యం ముందు వారికి తమ జీవితాలే లెక్కలోనివి కావు. కాబట్టి భక్తుడు భగవంతుని తమ బిడ్డ అనే భావంతో ప్రేమిస్తాడు. భగవంతుడి పట్ల ఈ వాత్సల్యం అవతార సిద్ధాంతాన్ని విశ్వసించే మత సంప్రదాయంలో సహజంగా జనించి వృద్ధి పొందుతుంది. మహమ్మదీయ మతస్థులకి ఇది అసాధ్యం. భగవంతుడి పట్ల వాత్సల్యం ఉంటే వారికి మహా అపరాధంగా తోస్తుంది. భయంతో శరీరం కంపిస్తుంది. కానీ హిందువులకు బాలకృష్ణుడు, క్రైస్తవులకు బాల యేసుక్రీస్తు ఉండడంతో వాత్సల్య భక్తి వీరికి సులభంగా అనుభూతమవుతుంది. హైందవ నారీమణులు తరచు తమను కృష్ణుడి తల్లిగా భావించుకుంటుంటారు. క్రైస్తవ మతాలు ఈ భావాన్ని గైకొని జీసస్సు పట్ల వాత్సల్య భక్తిని అవలంబించవచ్చు. అంతేగాక పాశ్చాత్యులకి ఇది భగవంతుడి పట్ల మాతృభావాన్ని కలగజేస్తుంది. నిజానికి నేడిది పశ్చిమ ఖండానికి ఎంతో ఆవశ్యకమై ఉంది. భగవంతుడి పట్ల భయభక్తులనే మూఢ విశ్వాసం మన హృదయంలో వేళ్ళూనుకొని ఉంది. ద్వైభవాతిశయం, భగవదౌన్నత్యం. భగవంతుడంటే భయంతో కూడుకున్న మన గౌరవ ప్రతిపత్తులు మొదలైన మనోభావాలను ప్రేమ తరంగాలతో కడిగివేయటానికి మనకు చాలా కాలం పడుతుంది. దివ్యాదర్శ ప్రేమతత్వంలో సూచించబడే మరొక భక్తిభావం ఉంది. అదే భక్తి పరిభాష చేత సూచితమయ్యే సమస్త దివ్య భావాలలోనూ ఉత్కృష్టమైన మధుర భావం. లోకంలో వ్యక్తమయ్యే మహోత్తమ ప్రేమపై మధుర భావం ఆధారపడి ఉంది. ఇదే మనకు అనుభవనీయమైన
మహోత్కృష్ట ప్రేమ, మానవ స్వభావాన్ని ఉర్రూతలూగించే ప్రేమ, మనిషిని ఉన్మత్తుని చేసే, శరీర స్మృతి రహితుణ్ణి చేసే ప్రేమ, మనిషిని దేవతగానో దానవుడిగానో పరిణమింపజేసే ప్రేమ. స్త్రీ పురుషులకు పరస్పరం కలిగే ప్రేమకు సాటైన ప్రేమ మరేది ఉంది? ఈ దివ్య మధుర ప్రేమలో జగన్నాథుడే మన నాథుడు. మనమందరం స్త్రీలము. ఈ ప్రపంచంలో పురుషులెవ్వరూ లేనిలేరు. పరమపురుషుడు ఒక్కడే పురుషుడు. అతడే ప్రాణేశ్వరుడు. పురుషుడు స్త్రీ పట్ల, స్త్రీ పురుషుడి పట్ల చూపే ప్రేమనంతా మధురభావంతో భగవంతుడికి సమర్పించవలసి ఉంది. లోకంలో మనకు తారసిల్లే బహు విధాలైన ప్రేమకంతకు దేనితో మనం కేవలం నిరోధిస్తున్నామో అలాంటి ప్రేమకంతకు భగవంతుడే పరమావధి. కానీ దురదృష్టవశాత్తు మానవుడు ఈ మహాప్రేమ వాహినికి గమ్యస్థానమైన అనంతామృత సాగరాన్ని ఎరగక మానవులని మట్టి బొమ్మల మీద తన ప్రేమను చూపయత్నిస్తాడు. శిశువును అమితంగా ప్రేమించే గుణం మానవుల ప్రకృతిలో ఉంది. అది మానవ శిశువు అనే బొమ్మకై ఉద్దేశింపబడినది కాదు. అందప్రాయంగా నీ ప్రేమనంతా దాని మీదనే లగ్నం చేస్తే చివరకు దుఃఖమే నీకు కలిగే ఫలం. కానీ నీలోని ప్రేమను మానవ మాతృడి పట్ల చూపిస్తే ఎప్పుడో ఒకప్పుడు అది దుఃఖజనకం కాక మానదనే ప్రబోధం నీకు కలిగి తీరుతుంది. అదే ఆ దుఃఖం వల్ల కలిగే ఫలం. కాబట్టి మన ప్రేమను మృత్యురహితుడు, నిర్వికారుడు అయిన పరాత్పరుడికి, నిక్షల ప్రేమ సాగరుడికి అర్పించాలి. ప్రేమ తనకు ఉచితమైన గమ్యస్థానాన్ని పొందాలి. అనంత ప్రేమసాగరమైన భగవంతుని పొందాలి. సమస్త నదీ నదాలు సముద్రంలో సంగమిస్తాయి కదా. పర్వత పార్శ్వము నుంచి వచ్చే ఉదక బిందువు కూడా కాలువని కానీ నదిని కానీ చేరగానే అవి ఎంత పెద్దవైన అవనిగాక దాని గతి సమాప్తం కాబోదు. అది ఎలాగో సముద్రంలో పడి తీరాలి. మన కామక్రోధాదులకు భగవంతుడే ఏకైక లక్ష్యం. నీకు కోపపడాలని ఉంటే భగవంతుడి మీద కోపించు. నిందించాలని ఉంటే నీ ప్రియతముడైన భగవానుని నిందించు. నిర్భయంగా ఇక ఎవరిని నిందించగలవు? మానవ మాతృడు నీ కోపాన్ని సహించడు. అతగాడికి తిరిగి నీ మీద కోపం వస్తుంది. నా మీద నువ్వు కోపగిస్తే వెంటనే అందుకు ప్రతీకారం చేసి తీరుతాను. నీ కోపాన్ని సహించే ఓర్పు నా వద్ద లేకపోవడమే దీనికి కారణం. ప్రియతముడైన భగవంతుడితో ఇలాను, ఎందుకు నువ్వు నా వద్దకు రావు? నన్ను ఇలా ఎందుకు ఏకాకిని చేసిపోతావు? భగవంతుడిలో కాక సుఖానుభూతి మరిదేనిలో ఉంది? క్షుద్రమైన మట్టి బొమ్మలతో మనం ఏ భోగం అనుభవించగలం? ఆనందం అనుభవించగలం? అనంతానంద ఘనస్వరూపాన్ని మనం అన్వేషించాలి. అది భగవంతుడిలో మాత్రమే ఉంది. మన కామక్రోధాలన్నిటికీ భగవంతుడే లక్ష్యం అవుగాక భగవంతుడి కోసమే ఇవి ఉద్దిష్టాలై ఉన్నవి. లక్ష్యాన్ని తప్పి అవి నికృష్టంగా అయితే దుష్టాలవుతాయి. లక్ష్యభూతుడైన భగవంతుడి వైపుకి ప్రసరిస్తే పరమ నికృష్టమైనది సైతం ఉదాత్తగా పరిణితి కాంచుతుంది. మానవ మన శరీర శక్తులు ఎలా వ్యక్తాలైనా అన్నింటికీ భగవంతుడే పరమావధి. మానవ హృదయంలోని సమస్త కామాలకు, ప్రేమలకు గమ్యం భగవంతుడే. ఆయనే ప్రియతముడు. భగవంతుడి కంటే ఈ హృదయం ఎవరిని ప్రేమించగలదు? అతడే దివ్య సుందరుడు, ఉదాత్తుడు, సౌందర్యానికి ఉదాత్తతకు ప్రతిరూపం. విశ్వంలో అతన్ని మించిన సుందరులెవరు? అతడి కంటే గొప్పవాడైన భర్త ఎవరు? అతన్ని మించిన ప్రేమపాత్రులు ఎవరు? కాబట్టి భగవంతుడే మనకు ప్రియుడవుగాక, ప్రాణప్రియుడవుగాక. తరచు ఏం జరుగుతుందంటే దివ్యకాములు దివ్య ప్రేమను కీర్తించేటప్పుడు ఇందుకు బహువిధములైన మానవ ప్రేమకు సంబంధించిన భాషే చాలునని అంగీకరిస్తారు. అజ్ఞులు దాన్ని గ్రహింపలేరు. దీన్ని వారు ప్రాపంచిక దృష్టితో చూస్తారు. ఈ దివ్య ప్రేమోన్నతత వారికి అవగాహనం కాదు. ఎలా కాగలుగుతుంది? సురతవర్ధనం శోకనాశనం స్వరితవేణునా సుష్టుచుంభితం ఇతర రాగ విస్మారణం నృణాం వితర వీరణస్త్రే శ్రీధరామృతం. ప్రియతముడైన సర్వేశ్వరుడి ఇలాంటి చుంబనం ఆశించు భక్తుణ్ణి ఉన్మత్తుని చేసి మానవుని దేవతగా చేసే ఆ మహనీయుడి అధర చుంబనాన్ని ఆశించు. పరమేశ్వరుడి ముద్దు పొందే భాగ్యం కలిగిన పరమేశ్వర చుంబనం చేత ధన్యుడైన వ్యక్తికి విశ్వప్రకృతి పరిపూర్ణంగా మారిపోతుంది. సూర్యచంద్రులు అంతరిస్తారు, లోకాలు అదృశ్యాలవుతాయి. ఈ అనంతాద్వితీయ ప్రేమసాగరంలో యావత్తు విశ్వం కరిగిపోతుంది.
దివ్య ప్రేమోన్మాదానికి ఇదే పరిణతి. పరిపక్వత అనడం ఎందుకు? నిజమైన భక్తుడికి ఇది తృప్తికరం కాదని చెప్పాలి. భార్యాభర్తల అన్యోన్య ప్రేమ కూడా అతడి దృష్టిలో ప్రేమోన్మత్తతకు చాలదు. వేయేల భక్తులు జార శృంగారాన్ని సైతం అవలంబిస్తారు. ఎందుకంటే అదంత బలీయంగా ఉంటుంది. ఆ ప్రేమలోని ఆయుక్తత ఎంతమాత్రం వారి దృష్టిలో లేనేలేదు. స్వేచ్ఛగా ప్రకటించడానికి ఎన్ని ఆటంకాలు ఎదురైతే అంత ఉద్రిక్తమవుతుండడం ఆ ప్రేమకు నైజం. భార్యాభర్తల పరస్పరానురాగంలో ఒడిదొడుకులు ఉండవు, ఆటంకాలు కలగవు. కాబట్టి అది సరళంగా సాగుతుంది. యువతి ఒకరిని వలచినప్పుడు ఆమె తల్లిదండ్రులు కానీ భర్త కానీ అలాంటి ప్రేమను ఆక్షేపిస్తారు. ఆటంకాలు కలిగే కొద్దీ ఆమె ప్రేమ బలీయమవుతుంటుంది కదా. భక్తుడు ఈ మనోభావాన్ని ఆదర్శంగా గైకొంటాడు. బృందావనంలో గోపికలు శ్రీకృష్ణుని ఎలా ప్రేమించారో, ఆ ధన్యులు ఎలా అతడి వేణుగానాన్ని వినగానే సమస్తం మరిచిపోయి సంసారాన్ని, సంసార బంధాలను, సుఖ దుఃఖాలను, విధులను సమస్తం మరిచిపోయి శ్రీకృష్ణుని కలుసుకోవడానికి ఇల్లు విడిచి పరిగెత్తి వచ్చేవారు వర్ణించే శక్తి మానవ భాషకు లేదు. ఓ ఈ మానవుడా, దివ్య ప్రేమను గురించి నువ్వు ప్రసంగిస్తావే, తోడుగా ఈ మాయా సంసార బంధాలన్నిటినీ పైన వేసుకుంటున్నావే, నువ్వు నిష్కపట చిత్తుడివేనా? జహాం రామ తహాం కామ నహి, జహాం కామ తహాం నహి రామ, దోనో ఏక సాథ మిలత నహి, రవి రజనీ ఏకఠామ. రాముడు పాలించే హృదయంలో కాముడు పరిపాలించే హృదయంలో రాముడు ఉండలేరు. సూర్యతేజము చీకటి ఒకచోట ఉండలేవు కదా. పర్యవసానం. ఈ మహోన్నత భక్త్యాదర్శాన్ని పొందేటప్పుడు వేదాంతం త్రోసి రాజ అవుతుంది. అప్పుడు నీ వేదాంతం ఎవరికి కావాలి? స్వాతంత్రం, మోక్షం, నిర్వాణం సమస్తం నెట్టివేయబడతాయి. భగవత్ ప్రేమానందంలో తేలియాడేటప్పుడు ముక్తిని కాంక్షించేవారెవరు? న ధనం న జనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే, మమ జన్మని జన్మణీశ్వరో భవతా భక్తి రహైతుకీ త్వయా. కాంక్షసేయను కామిణీ కాంచనముల వలదు వలదయ్య కవితయు బరిజనులను జన్మ జన్మంబులు నాకు జగదీశ సహజ భక్తిని నిమ్ము నీ చరణయుగలి. జగదీశ్వర, నాకు ధనం వద్దు, జనం వద్దు, సుందరులు వద్దు, కవిత్వం వద్దు. జన్మ జన్మాంతరాలలో నీ పట్ల అహేతుక భక్తి నాకు కావలసింది. భక్తుడు ఇలా పలుకుతాడు. తాను చక్కెర కావాలని ఎవడు వాంఛిస్తాడు? చక్కెరను నేను రుచి చూడదలుస్తాను. అలా అయినప్పుడు ముక్తుడై భగవంతుడితో ఐక్యం పొందగోరే భక్తుడెవడు? ఆ పరమాత్మే నేనని గ్రహించి ఉంటాను కాక, అయినా నా ప్రియతముడైన పరమేశ్వరుడి సంసర్గం అనుభవించడానికై ఆ పరమాత్మను నుంచి విడివడతాను. ఇదే భక్తుడు చెప్పే మాట. అహేతుక భగవత్ ప్రీతమే భక్తుడికి మహోన్నతానుభూతి ఇస్తుంది. తన ప్రియతముడి సాన్నిధ్యం అనుభవించడానికై 1000 సార్లైన బద్ధుడై ఉండని వాడెవడు? 1000 సార్లైన బద్ధుడై ఉండని వాడెవడు? భక్తుడికి వలసినవి భగవత్ ప్రేమ, భగవంతుణ్ణి వలపించుకోవడం, వేరొక లక్ష్యం లేదు. భక్తుడి అలౌకిక ప్రేమ సముద్రగామి అయిన నదిలోని పోటు వంటిది. భక్తుడు ప్రేమ ప్రవాహానికి ఎదురుతాడు. లోకం అతన్ని పిచ్చివాడంటుంది. లోకులు పిచ్చివాడన్న ఒక మహనీయుణ్ణి నేను ఎరుగుదును. దానికి అతడి సమాధానం, మిత్రులారా, ఈ ప్రపంచమంతా ఒక ఉన్మత్త శరణాలయం. దీనిలో దారాపుత్రుల కోసం కొందరికి, పేరు ప్రతిష్టల కోసం కొందరికి, స్వర్గానికి ఇక కొందరికి పిచ్చి ఎత్తింది. ఈ పెద్ద ఉన్మత్త శరణాలయంలో నేను ఒక పిచ్చివాణ్ణి. భగవంతుణ్ణి పొందాలని నా పిచ్చి ధనం కోసం మీకు మతిపోతే భగవంతుడి కోసం నాకు మతిపోయింది. మీరు పిచ్చివారే, నేను పిచ్చివాణ్ణి. అయినా నా పిచ్చిని అన్నిట్లో ఉత్తమంగా ఎంచుతాను. ఇలాంటి దివ్యోన్నతత్తే భక్తుడి ప్రేమ విశ్వం అతడికి ప్రేమ నిలయమై ప్రేమ స్వరూపమై వస్తుంది. మానవుడు ఇలాంటి దివ్య ప్రేమను పొందితే ధన్యుడై శాశ్వతానందమూర్తి అవుతాడు. ఈ దివ్య ప్రేమోన్మాదం ఒక్కటే మనలోని భవరోగాన్ని శాశ్వతంగా మాన్పుతుంది. స్వార్థపరత్వంతో కూడా భక్తుడి కామం అంతరిస్తుంది. భగవత్ సన్నిహితుడై భక్తుడు ఇంతకు మునుపు తనకుండిన స్వార్థ వ్యాంఛలన్నిటినీ ఒకుమ్మడి త్యజించి వేస్తాడు. భక్త సాధనను మనం ఎల్లరం ద్వైత భావంతో ఆరంభించవలసి ఉంది.
అట్టి ఏడ భగవంతుడు వేరని మనమందరం ప్రత్యేక వ్యక్తులమని తోస్తుంది. అంతటా మానవుడికి భగవానునిపై ప్రేమ ఉత్పన్నమవుతుంది. అంతటా అతడు భగవానుని సమీపింప మొదలెడతాడు. భగవానుడు మానవుడికి అత్యంత సన్నిహితుడు కాసాగుతాడు. అప్పుడు పితృ మాతృ సుత హితాది జీవిత సంబంధాలను అన్నిటినీ గైకొని భక్తుడు తన ప్రేమ లక్ష్యమైన భగవానునిలో వ్యక్తమనరుస్తాడు. భక్తుడు ఈ రూపాలన్నింటిలో భగవానుడు వెలిసి ఉండడం కాంచుతాడు. సాధకుడు తన ఉపాస్యంలో తానెప్పుడు సంపూర్ణంగా లీనమై భగవదనుభవం పొందుతాడో అప్పుడు భక్తి సాధన క్రమంలోని పరిపక్వతను పొందుతాడు. క్షుద్రమైన మన అహంకార మమకారాలు అన్యాయంగా మన ప్రేమను స్వార్థపరుస్తూ ఉంటాయి. తుదకు ఎలాగో ఉజ్వల ప్రేమ ప్రకాశాన్ని కాంచుతాం. ఆ తేజంలో మన అల్ప జీవాత్మ అఖండ సచ్చిదానంద స్వరూపమై అలరారే పరమాత్మతో ఐక్యమందుతుంది. ఈ ప్రేమజ్యోతి వెలుగులో మానవుడు పరిపూర్ణ పరిణామం పొంది తుదకు భక్తుడు భగవానుడు భక్తి అనే తత్వత్రయం ఒకటే అనే దివ్య సుందర సత్యాన్ని గ్రహిస్తున్నాడు. ఇదండి భక్తి యోగం కంప్లీటెడ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నెక్స్ట్ మనం కర్మయోగంలో కలుసుకుందాం. ఇప్పటికీ 3 అయిపోయినాయి. రాజయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం. completed 3. Thank you.